హాయ్ హలో వెల్కమ్ టు జాటివి. నిన్న స్పీకర్ని కలిసి వినతి పత్రం అందజేసి అందులో అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఆవిష్కరించాలని వినతి పత్రం అందజేశారు ఎమ్మెల్సీ కవిత గారు. అయితే దీని మీద కాంగ్రెస్ లీడర్ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల మీద ఎమ్మెల్సీ కవిత గారు ఈ విధంగా స్పందించారు. మంత్రి గారు అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే ఎందుకు మీరు రాజకీయ రంగు పులుముతున్నారు? భారత్ జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా, లేక అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయడం మీకు అభ్యంతరమా? అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా? పూర్తిదాయక వీరులకు మీరు ఇచ్చే విలువ ఇదేనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జాగృతి సంస్థ ద్వారా పోరాటం చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయించాం. ఇప్పుడు కూడా అసెంబ్లీ ఆవరణలో పూలే గారి విగ్రహ ప్రతిష్టాపన కోసం రాజకీయాలకు అతీతంగా మరో పోరాటాన్ని సాగిస్తాం. భవిష్యత్తులో రాజకీయాల కోసం సంకుచిత మనస్తత్వంతో ఈ మహాకార్యాన్ని అవహేళన చెయ్యరని ఆశిస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే మహోన్నతుడు, అనగారిన ప్రజల్లో చైతన్యం నింపిన మహామనిషి. అందుకే ఏప్రిల్ 11 నాటికి పూలే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని భారత్ జాగృతి తరపునే కాకుండా యావత్ తెలంగాణ తరపున వినయంగా మరోమారు కోరుతున్నానని ఎమ్మెల్సీ కవిత గారు ఈ విధంగా ప్రశ్నించారు. మరి చూడాలి కాంగ్రెస్ నేతల నుంచి ఎలాంటి ఆన్సర్స్ వస్తాయో. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.